महिमोन्नतुडा ना యేసయ్యా కృప కలిగిన నా యేసయ్యా महिमोन्नतुडा ना యేసయ్యా కృప కలిగిన నా యేసయ్యా महिमा नीके घनता नीके महिमा नीके घनता नीके ना आराधना नीके ना आराधना नीके ना आराधना नीके ना आराधना नीके నీ మందిరములో లీవవాలే నీ తోటలోన అంజూరమువా నీ వాక్యం ఎదుగు మేము వస్తున్నాం ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. ఇంతవరకు మీ ఆత్మశక్తి మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. ఈ కడవరి దినాలలో మమ్మల్ని నీ వాక్యం చేత బలపరిచి నీ రాజ్యానికి మమ్మల్ని ఆయత్తపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ఒక హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? అంటే ఒకసారి చదువులు పైకి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఈ సమయంలో గమనించండి. దావీదు రాసిన కీర్తన భాగము 33వ దావీదు కీర్తన 11వ వచనాన్ని దయచేసి గమనించండి. చదువుతుండగా 33వ దావీదు కీర్తన 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. చదువుకున్న లేఖన భాగాన్ని నాతో కలిసి అందరూ చదవండి. యెహోవా, మరోసారి యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మనం గమనిస్తే కీర్తనకారుడైన దావీదు మహారాజు ఈ రాయబడిన వాక్య ప్రకారంగా, వాక్య భాగం ప్రకారంగా దేవుని ఆరాధిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. ఆయన ఏమని దేవుని ఆరాధన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, మహిమపరుస్తున్నాడంటే యెహోవా ఆలోచన సదాకాలం నిలుచు. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును అని చెప్పి దావీదు మహారాజు పాట పాడుతున్నాడు.
ఈ వాక్య భాగాన్ని మనం చదువుతుండగానే మనకు చాలా మటుకు అర్థమైపోయింది. దేవుని ఆలోచన సదాకాలం. అంటే సదాకాలం అంటే సదాకాలం అని అంటే తరతరములు యుగయుగములు ఆది అంతం లేకుండా యుగ యుగాలు తరతరాలు సదాకాలం దేవుని యొక్క ఆలోచన నిలుస్తుంది. చూడండి, ఆలోచనలు అనేవి అందరికీ వస్తాయి. ఒకసారి ఈ ఆలోచన గురించి మనం ఆలోచిస్తే, మహోన్నతుడైన దేవాది దేవునికి ఆలోచనలు ఉన్నాయి. ఆయన పోలికలో నిర్మించబడిన మానవుడు, ఆయన పోలికలో నివసిస్తున్న మనుషులకు కూడా ఆలోచనలు ఉన్నాయి. మన ఆలోచనల గురించి దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నరుల ఆలోచన చెప్తుంది. చెప్పండి, ఏ ఆలోచన? నరుల ఆలోచన. నరుల ఆలోచన. దేవుని ఆలోచన గురించి వాక్యం ఏం చెప్తుందంటే, అది దేవుని ఆలోచన. దేవుని వాక్యాన్ని మనం కాస్త లోతుగా చదువుకుంటూ వెళ్తే, నరుని ఆలోచనలకు దేవుని ఆలోచనలకు భూమి ఆకాశం ఎంత వ్యత్యాసంగా ఉందో అంత వ్యత్యాసంగా ఉంటుందట. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరి ఆలోచనలకు? చెప్పండి. నరుని ఆలోచనలకు దేవుని ఆలోచనలకు భూమి ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో కొలత లేకుండా అంత వ్యత్యాసంగా, అంత ఎత్తుగా ఉంటుంది, అంత డిఫరెంట్ గా ఉంటుంది. అంటే దేవుని ఆలోచన నరులతో కలవదు, నరుల ఆలోచన దేవునితో కలదు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ రైలు పట్టాలు ఉంటాయి, రైలు పట్టాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి ఎంత దూరం వేసిన, ప్రపంచంలో రైలు పట్టాలు ఎంత దూరం వేసినా ఆ రెండు పట్టాలు ఎప్పుడు కూడా పొరపాటున కలవు. అలా నరుని ఆలోచన దేవుని ఆలోచనతో కలవదు, దేవుని ఆలోచన నరుని ఆలోచనతో కలవదు. అంటే దేవుని ఆలోచన వేరు, నరుని ఆలోచన వేరు. నరుడుగా ఆలోచిస్తే ఇంకా బైబిల్లో ఇంకా లోతుగా మనం ధ్యానించుకుంటూ వెళ్తే, నరుడు మట్టిలో నుంచి తీయబడ్డాడు కనుక, మనిషి మట్టిలో నుంచి తీయబడ్డాడు కనుక, నరుడిలో మనిషిలో వచ్చే ఆలోచన మట్టి ఆలోచన, మట్టి తలంపులు మట్టి మనిషికి వస్తాయి. అయితే ఆ సర్వశక్తి కలిగిన ఆలోచన, ఆ దేవుని ఆలోచన, అది మహోన్నతమైన ఆలోచన కనుక ఈ మట్టి మనిషి ఆలోచనకు దేవుని ఆలోచన కలవదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం విని నీ ఆలోచన దేవుని ఆలోచనతో, దేవుని ఆలోచన నీ ఆలోచనతో కలిస్తే నీవు ధన్యుడు అవుతావని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలోచనతో మానవుని ఆలోచన ఎప్పుడైతే కలుస్తుందో, దేవుని ఆలోచన మానవుని ఆలోచనతో ఎప్పుడైతే కుదురుతుందో, నిజంగా ఆ మానవుని జీవితం, లేక ఆ వ్యక్తి యొక్క జీవితం, లేక ఆ విశ్వాసి యొక్క జీవితం ధన్యమైనది అని లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఆశ్చర్యకరమైన ఆలోచన. దేవుని ఆలోచన స్వస్థపరిచే ఆలోచన. దేవుని ఆలోచన ఊహకు అందని ఆలోచన. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో ఆయన శరీరధారిగా పుట్టక మునిపే, అంటే యేసు ప్రభు ఇంకా పుట్టక మునిపే యేసు ప్రభు గురించి ఏమని రాయబడి తెలుసా? ఏదైనగా మనకు శిశువు పుట్టును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనగా మనకు శిశువు పుట్టును. చదవండి ఆ వాక్య భాగాన్ని. యెషయా గ్రంథంలో రాయబడిన మాట. ఏదైనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏదైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. చూసారండి? దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరట చెప్పండి? ఆశ్చర్యకరుడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తిమంతుడైన ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంటైనా హల్లెలూయా. ఎన్నో పాటలు పాడుకుంటాం కదా. ఆశ్చర్యకరుడైన మన యేసు గురించి ఎన్నో పాటలు పాడుతాం. ఆశ్చర్యకరుడు, నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రి, ఈ ఆశ్చర్యకరుడైన యేసు ప్రభు ఎవరి జీవితాల్లో ఉదయిస్తాడో వారి జీవితాల్లో గొప్ప అద్భుతం జరుగుతుంది. ఏం తెలుసా? చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే. ఈ ఆశ్చర్యకరుడైన దేవుడు ఎవరి హృదయంలో, ఎవరి ఇంటిలో ఆయన ఉదయిస్తాడో జరిగే అద్భుతం ఏంటంటే చీకటి తొలగిపోతుంది. చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే. చీకటి
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, కానీ నరుని ఆలోచన శాశ్వత కాలం సదాకాలం నిలిచే ఆలోచన కాదు. చదవండి, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. చదవండి, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. సామెతలు నరుని హృదయంలో 19:21వ వచనం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవునికి స్తోత్రం. కరెక్ట్ గా చదవాలి, మీరు చదవండి వాక్య భాగా. నరుని హృదయంలో మా పాస్టర్ గారు చదువుతారు. చదవండి. నరుని హృదయంలో నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. చూసారా? మనిషి యొక్క హృదయంలో ఆలోచనలు అనేక పుడతాయి. ఇంకా చెప్పాలంటే ఆలోచనల పుట్ట మానవుని యొక్క ఆలోచన. పుట్టలో నుంచి చీమలు ఎట్లా వస్తాయో, చీమల పుట్ట దగ్గరికి వెళ్తే చీమల పుట్టలో నుంచి చీమలు ఎట్లా బయటకు వస్తుంటాయో, మానవుని యొక్క హృదయంలో నుంచి తలపు నుంచి అలాంటి ఆలోచనలు అలా చీమలు వచ్చినట్టుగా పుట్టుకొస్తాయి. కానీ వాక్యం చెబుతుంది యెహోవా తీర్మానమే, అంటే దేవుని ఆలోచనే మానవుని జీవితంలో జరుగుతుందట. నీకు ఎన్ని ఆలోచనలు పుట్టినా నీ ఆలోచన జరగదట. బ్రదర్, నీకు ఎన్ని ఆలోచనలు పుట్టినా నీ ఆలోచన జరగదట. ఎన్ని ఆలోచనలు పుట్టాయో జరిగాయా? మీకు ఎన్ని ఆలోచనలు పుట్టాయండి? ఇప్పుడే ఆలోచన పుడతాది ఇల్లు కట్టాలని, ఇప్పుడే ఆలోచన పుడతాది ఇల్లు కట్టాలని జరిగిందా? ఇప్పుడే ఆలోచన పుడతాది పెళ్లి చేయాలని, పాపం పెళ్లి చేయాలని, అయిందా? నాకు ఉద్యోగం దొరికితే నేను అలా చేస్తాను ఇలా చేస్తానని ఎన్నో ఆలోచనలు నీకు పుట్టాయి. అసలు ఉద్యోగం దొరికిందా నీకు? ఎన్నెన్నో ఆలోచనలు. పండుకుంటే ఆలోచనలే, నడిస్తే ఆలోచనలే, కూర్చుంటే ఆలోచనలే. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడ్డా, ఎక్కడ ఉన్నా ఇదిగో ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. కానీ అవి ఊహతో కూడిన ఆలోచనలు, కానీ నెరవేరే ఆలోచనలు కాదు. ఆ మధ్యలో ఒక బ్రదర్ అంటున్నాడు, మా పాప డాక్టర్ కావాలని ఆలోచన ఉంది పాస్టర్ గారని. ఆ ఆలోచనతో ఎన్నోసార్లు ఎంసెట్ రాయించాడు, కానీ ఆమెకు ర్యాంక్ రాలేదు, ఆమె డాక్టర్ కాలేదు. ఇలా ఎన్నో పుడతాయి ఆలోచనలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఎన్ని ఆలోచనలు నరుని హృదయంలో నుంచి పుట్టుకొని వచ్చినా ఆ ఆలోచనలు నెరవేరవు, ఆ ఆలోచనలు శాశ్వతంగా ఉండవు, ఆ ఆలోచనలు జరగవు. దేవుని ఆలోచనే మానవుని పట్ల, లేక నీ కుటుంబం పట్ల, నీ పట్ల దేవుని ఆలోచనే జరుగుతుంది. ఎన్నెన్నో ఆలోచనలు మన జీవితంలో పుట్టుకొని వస్తే, ఇంకో మాట చెప్పాలంటే టూకిగా 100లో ఏదో ఒకటి అలా తాకింది, అలా జరిగింది అంతే. అంతేగాని 100% మన ఆలోచనలన్నీ నిష్ప్రయోజనమైపోయాయి. అయ్యో నేను ఒకటి తలంచాలి, ఒకటి జరిగింది, ఒకటి ఆలోచించాలి, ఇంకోటి జరిగింది అని చెప్పి నీ జీవితంలో ఎన్నోసార్లు నువ్వు బాధపడిన దినాలు, సంవత్సరాలు నీ జీవితంలో జరిగిపోతూ వచ్చాయి. అందుకే దేవుని బిడ్డారా, మన ఆలోచనలు మనకి ఎన్ని పుట్టుకొని వచ్చినా అవన్నీ జరిగే ఆలోచనలు కావు అన్న సంగతి నువ్వు గుర్తించి నీవు దేవుని ఆలోచన మీద నువ్వు ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆలోచన
అందుకే నీ గురించి నువ్వు ఎంత ఆలోచించుకున్నా లాభం లేదు అన్న సంగతి ఈ మధ్యాహ్న కాలం నువ్వు గుర్తించి దేవుడే నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ ఉద్యోగం గురించి, నీ వ్యాపారం గురించి, నీ బాధల గురించి, నీ రోగాల గురించి, నీ అప్పుల గురించి ఆయనే ఆలోచించి ఒక స్థిరమైన నిర్ణయం నీ జీవితంలో ప్రభు తీసుకొని లాగున ప్రభు యొక్క ఆలోచనకు నిన్ను నీవు అప్పగించుకోవడం అది ఎంతైనా మంచిది. నీ ఆలోచనలు జరగవు అన్న సంగతి నీకు అర్థమైపోయింది. ఇంకెందుకు ఆలోచిస్తావు? టైం వేస్ట్ ఎందుకు చేస్తావు? నీ ఆలోచన నెరవేరదు అన్న సంగతి, నీ ఆలోచన ఫెయిల్ అయిపోతుంది అన్న సంగతి నువ్వు కన్ఫర్మ్ చేసుకున్నావు. ఇంకెందుకు నువ్వు టైం వేస్ట్ చేస్తావు? ఇంకెందుకు నీ సమయాన్ని వ్యర్థపరుచుకుంటావు? నీ ఆలోచనలన్నీ సమాధించి, నీ ఆలోచనలన్నీ పక్కన తోసే, నీ ఆలోచనలన్నీ ప్రక్కన పడి ప్రభు యొక్క ఆలోచనకు నిన్ను అప్పగించు. ప్రభువా, నా ఆలోచనలన్నీ వ్యర్థమయ్యా. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభువా, నా ఆలోచనలన్నీ వ్యర్థం ప్రభువా. ఇక మీదట నా గురించి నేను ఆలోచించను, నా గురించి నీవే ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి బట్టి దేవుని నామమున హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, నీ గురించి నువ్వు ఎంత ఆలోచించుకున్నా నీకు లాభమేమి? చెప్పండి గట్టిగా, ఏమి లేదు. అంత నష్టమే, అంత దరిద్రమే. నీ గురించి ఎవరు ఆలోచించాలి? నీ గురించి ఎవరు ఆలోచన చేయాలి? ఆ మహోన్నతుడైన దేవుడు నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి ఆయన ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆలోచన చేస్తే ఆయన ఆలోచన సదాకాలము నిలుచును. ఒకవేళ దేవుడు నీ గురించి ఆలోచన చేసి నేను రాజుగా చేయాలనే ఆలోచన దేవుడికి వచ్చిందనుకో, ఆమె ప్రపంచంలో ఎవ్వడు నేను అడుగుకోలేడు. కానీ ఒకవేళ దేవునికి నిన్ను ఎమ్మెల్యే చేయాలని ఆలోచన వచ్చిందనుకో, ఒకవేళ దేవునికి నిన్ను ఊళ్ళో సర్పంచ్ చేయాలని ఆలోచన వచ్చిందనుకో, ఒకవేళ దేవునికి నీ డిపార్ట్మెంట్ లో నిన్ను మేనేజర్గా చేయాలని ఆలోచన వచ్చిందనుకో, నిన్ను స్వస్థపరచాలనే ఆలోచన దేవునికి వచ్చిందనుకో, నీ అప్పులన్నీ దేవుడు తీర్చేయాలి అనే ఆలోచన దేవునికి ఒకవేళ వచ్చిందనుకో, అంటే ఇక నీ జీవితంలో అప్పులే కానీ రోగాలే కానీ ఉండవు. ఆయన నిన్ను హెచ్చించాలనుకొని ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన నిరుకరగా ఉంటుంది. నీకు 100 మంది పోటీగా నిలబడ్డ శత్రువులుగా ఉన్నా వారు నీ ముందు నిలవలేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇంజనీర్ కావాలనుకుంటున్నావు, చివరికి అటెండర్ పోస్ట్ అవుతుంది. నీకు ఇంజనీర్ చేయాలనే ఆలోచన అనుకుంటే ఆమె హల్లెలూయా, తప్పకుండా ఇంజనీరింగ్ చేస్తాయి, డాక్టర్లు చేస్తాయి, రాజుగా చేస్తాయి, సైన్యాధిపతిగా చేస్తాయి. నిన్ను ఉన్నతమైన శిఖరాలు ఆయన ఉంచుతాడు. ఆయనకు ఆలోచన ఉంటాయి. నీకు లోపల ఎన్ని ఆలోచనలు పుడితే లాభండి? ఆమె చెప్పండి గట్టిగా, నీకుంది నేను మంచి బ్రతకాలనే ఆలోచన ఉంది, ఏం లాభం? నాకు మంచి ఉద్యోగం కావాలన్న ఆలోచన ఉంది, ఏం లాభం? నాకు మంచి భార్య కావాలి, నాకు మంచి ఇల్లు కావాలి, నేను మంచిగా బ్రతకాలనే ఆలోచన నీకు ఉంది. ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, కానీ అవి నెరవేరుతున్నాయా? కనుక దేవుని బిడ్డ, మీ ఆలోచనలన్నీ పక్కన పెట్టాను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువా, నా ఆలోచనలన్నీ మట్టి ఆలోచన. దేవునికి స్తోత్రం. ఏమంటారు? ప్రభువా, నా ఆలోచనలన్నీ మట్టి ఆలోచన, పనికిరాని ఆలోచన,
నిష్ప్రయోజనమైన ఆలోచన. ప్రభా, ఈ ఆలోచన నాకు వద్దు ప్రభా, ఇవి జరగవు, ఇదంతా మాయ, ఇవి జరగని ఆలోచన. అయితే నీ ఆలోచన నా జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్, హల్లెలూయా అని చెప్పి నువ్వు ప్రభుకి నిన్ను నీవు అప్పగించుకుంటే నీ జీవితంలో అద్భుతంగా దేవుని ఆలోచన జరిగి నీ జీవితం అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, నలుగురు ఆశ్చర్యపడు రీతిగా ఉంది. దేవునికి స్తోత్రం. ఒకసారి బైబిల్లో ఒక సంఘటన జరిగింది, గుర్తు చేస్తే అకస్మాత్తుగా ఉన్నట్టుగా ఉండి ఆ అమ్మగారి భర్త చనిపోయేది. ఏమైందో ఏమో తెలియదు, కానీ మొత్తానికి అకస్మాత్తుగా ఆ అమ్మగారి భర్త చనిపోయాడు. ఆ అమ్మకు 2 కుమారులు ఉన్నాయి. భర్త చనిపోయాడని చాలా దుఃఖంతో, వేదనతో తాను అలమటిస్తున్న సమయంలో అలా కొన్ని దినాలు గడవక ముందే ఒక వ్యక్తి వచ్చి ఇంటి తలుపు కొడుతున్నాడు. దబా దబా అని తలుపు కొడుతున్నాడు. ఏమనుకున్నది, చాలాసేపు నుంచి తలుపు కొడుతున్నారేమో, నిలబడలేక గట్టి కొడుతున్నారు కావచ్చు అని చెప్పి ఎవరన్నా నన్ను ఆదరించడానికి, ఓదార్చడానికి, నా కన్నీరు తుడవడానికి వచ్చానేమని అలా తలుపు తీసిన మరుక్షణం ఎవరున్నారో తెలుసా? అప్పు ఇచ్చిన వాడు ఎదురుగా నిలబడి ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అమ్మా, మీ యజమానుడు బ్రతికున్నప్పుడు నా దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాడు. మీ భర్త గారు ఇప్పుడు చనిపోయారు కదా, ఇదిగో మీ భర్త లేడు, నాకు కట్టేవాళ్ళు ఎవరు లేరు, కాబట్టి నీకున్న 2 కొడుకుల్ని నేను మరి పనివాళ్ళుగా తీసుకొని నేను వెళ్ళిపోతాను అన్నాడు. 2 కొడుకులను ఆ అప్పు ఇచ్చినందుకు ఆ డబ్బుకు బదులుగా 2 కొడుకుల్ని తీసుకొని పోతానంటున్నాడు అప్పు ఇచ్చినవాడు. అసలే భర్త పైన దుఃఖంలో ఉందాన్ని. భర్త పోయిన తర్వాత ఏమవుతుందంటే, నా కుడి కన్ను ఎడమ కన్ను నా ఈ 2 కుమారులే కదా నాకు అండగా ఉండేదని చెప్పి పిల్లలను చూసుకొని ధైర్యం తెచ్చుకుంటున్న ఆ తల్లికి అంతలో కూడా అప్పుల వాడు వచ్చి ఆ మాట అనేసరికి ఆమె గుండె వెంటనే ఆ అమ్మ ఒక మాట అన్నది, అయ్యా కొద్దిగా సమయం ఏంటి అయ్యా, ఇంతకాలం ఎట్లా ఓపిక పడ్డారు కదా, దేవునికి స్తోత్రం. ఒక 2-3 దినాలు నాకు అవకాశం ఇవ్వండి, నేను మరి మీ అప్పు తీరుస్తానా, ఒకవేళ నేను మీ అప్పు తీర్చకపోతే నా 2 కుమారులను మీరు తీసుకుని వెళ్ళచ్చు, కొద్దిగా సమయం ఇవ్వండి అయ్యా అని అప్పిచ్చిన వాళ్ళతో ఆ అమ్మగారు అడిగింది. విధవరాలు అడిగింది కదా ఏడుస్తూ, సరే అమ్మా ఇదిగో నేను మరొకసారి వస్తాను, నా అప్పు తీర్చావా సరే, లేకపోతే నీ 2 పిల్లల్ని తీసుకుపోతాను అని కరాఖండితంగా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఒకసారి చేతులు పైకి గడియాలు చెప్పండి, హుషారుగా చెప్పండి, నిద్రపోయేవాళ్ళు చెప్పండి. అంటే ఇంకా ఎవరున్నారు ఇక్కడ, ఎవరు వింటున్నారా? దేవునికి స్తోత్రం. మరొకసారి హుషారుగా, సంతోషంగా, నిద్రపోయేవాళ్ళు అది ఇంకా ఉన్నారు. దేవునికి స్తోత్రం. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆ అప్పులవాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మగారు బాగా ఆలోచన పడిపోయి ఏం
మనస్సు ఒక దగ్గర లేదు, ఆమె ఆలోచన ఒక దగ్గర లేవు. ఆలోచనలన్నీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి. ఈ అప్పుల వారి అప్పుని అబ్బాయి మీరు అలా కూర్చోండి, ఇంట్లో కూర్చోండి, బయటికి రావద్దు మీరు అని చెప్పి తలుపులు పెట్టేసి నడవడం ప్రారంభించి రోడ్డు మీద బడిబడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోతుంది. బడిబడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. చాలా మంది అనుకుంటున్నారు ఈమె మొన్ననే భర్త చనిపోయాడు, ఏంటి ఈమె ఎటు వెళ్తుంది, పిల్లలు విడిచిపెట్టి ఏది పిల్లలు అని రోడ్డు మీద అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నా ఈమె మాత్రం వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోతుంది. ఆమె నేరుగా ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని మందిరానికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఆ మందిరంలో దైవజనుడు ఉన్నాడు. వెంటనే దైవజనుడి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి, అయ్యా అప్పులో వాడు వచ్చాడు, నా పిల్లల్ని తీసుకుని వెళ్తాడట, అప్పు తీర్చకపోతే నా పిల్లల్ని తీసుకుని వెళ్తాడట, అయ్యా నన్ను ఏం చేయమంటారు అని ఆలోచన. దైవ సేవకుని ఆలోచన అడిగింది, దైవ సేవకుని సలహా అడిగింది. ఒక ఆలోచన, నన్ను ఏం చేయమంటే ఆయన వెంటనే ఆమె రావడం, ఆ మాటలు చెప్పడం దైవ సేవకునికి ఏమాత్రం ఏం అర్థం కాలేదు. అమ్మ నేనేం చేయాలమ్మా, నేను సేవకుని, నా దగ్గర డబ్బులు ఉంటాయా నీ అప్పులు కట్టడానికి? దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. సేవకులకు సమస్య చెప్తే సేవకులు సమస్య కోసం ప్రార్థన చేస్తారు కానీ డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇవ్వలేదు కదా అని అంటే నేనేం చేయగలనమ్మా, నీ సమస్యలను ఎలా పరిష్కరించగలను, నా దగ్గర ఏమి లేదు అన్నట్టుగా. దైవజనుడా నువ్వు ఏదైనా ఒక ఆలోచన చెప్పు, ఏదైనా ఒక మార్గం నాకు చూపించాలి, ఏదైనా ఒక సలహా నువ్వు ఇవ్వాలి అని చెప్పి దైవజనుడిని బతిమాలు అంటే దైవజనుడు ఆలోచనలో పట్టే పనికి వస్తున్నాడు. వస్తుంది, నేను ఈమెకి ఏ రీతిగా సహాయం చేయాలి ఆలోచిస్తున్నాడు. అయ్యా సహాయం చేయండి, సలహాలను చెప్పండి, ఒక ఆలోచననే ఇవ్వండి, ఏదైనా చెప్పండి. ఆలోచిస్తున్న దైవజనుడు అకస్మాత్తుగా అమ్మా నీ ఇంట్లో ఏముందని, ఏం లేదని, నూనె కుండ మాత్రం. సరే ఇంటికి వెళ్ళి కుండలన్నీ కిరాయి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ కుండలలో కొద్దిగా నూనె పోయమ్మా, జరిగిందేదో నాకు చెప్పాను. ఈమె వెంటనే ఇంటికి వెళ్ళింది, తలుపులు మూసింది, ఆ పక్క ఈ పక్క నుంచి అన్ని కుండలన్నీ కిరాయి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఒక్కొక్క కుండలో నూనె పోస్తుంది. కుండలన్నీ నూనెతో నింపబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆ నూనె కుండలు నిండిన తర్వాత మళ్ళీ సేవకుల దగ్గరికి వచ్చి ఆలోచన, అయ్యా ఇప్పుడు ఏం చేయమంటారని ఆలోచన. ఆయన అన్నాడు, ఆ నూనెను అమ్ము, వచ్చిన డబ్బుతో నీ అప్పు తీరిపోయి మిగిలిన డబ్బుతో నీవు నీ పిల్లలు క్షేమంగా బ్రతకండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తన భర్త చనిపోయిన సందర్భంలో, దుఃఖంలో ఉన్న సమయంలో, వేదనతో ఉన్న సమయంలో ఎవరి దగ్గరికి వెళ్ళి ఏవేవో సలహాలు తీసుకొని తన కుటుంబాన్ని పాడు చేసుకోకుండా ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతుంది. ఆ దైవజనుడు ఆమె అప్పులు తీరిపోయే మార్గం, ఆమె కుమారుడు ఆశీర్వాదకరంగా బ్రతుకున్నట్లుగా ఆమెకు ఒక చక్కటి ఆలోచన చెప్పి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెకు ఒక చక్కటి ఆలోచన చెప్పి ఒక మార్గాన్ని చూపించి ఆమెను ఆశీర్వదించి పంపించారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆమె ఎవరి ఆలోచన కోసం వెళ్ళింది మందిరానికి? పాస్టర్ గారు డబ్బులు ఇస్తాడని వెళ్ళిందా? ఆమెకు తెలుసు పాస్టర్ దగ్గర ఏముందని. కానీ ఈ కష్టకాలంలో దైవజనుడు నాకు ఏ ఆలోచన చెప్తాడు, నాకు ఏ సలహా ఇస్తాడు అని తెలుసు. పాస్టర్ దగ్గర వెండి బంగారాలు వజ్ర వైఢూర్యాలు ఏమీ ఉండవని ఆమెకు తెలుసు. ఆయన ఏ సలహా ఇస్తాడు, ఏ ఆలోచన చెప్తాడు? ఆయన ఆలోచన నాకు, నా పిల్లలకు
చప్పట్లు కొట్టి దేవుని చెప్పండి. ఈమె అప్పు తీరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఈమె అప్పు తీరడానికి ఎన్ని నెలలు పట్టింది? ఈమె అప్పు తీరడానికి ఎన్ని వారాలు పట్టింది? ఒకే ఒక్క రోజు. చెప్పండి గట్టిగా. ఒకే ఒక్క రోజులో ఈమె అప్పు తీరిపోయింది, ఈమె కష్టం తీరిపోయింది, ఈమె బాధలు తీరిపోయింది. కారణం తెలుసా? దేవుని ఆలోచన కోసం ఈమె పరిగెత్తింది కనుక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో ఎన్ని సమస్యలన్నా ఉండవచ్చు, ఎన్ని బాధలన్నా ఉండవచ్చు, ఎన్ని రోగాలన్నా ఉండవచ్చు. మీ రోగాల మధ్యలో దేవుడు మీకు ఏ సలహా చెప్తాడో ఆ సలహా కోసం మీరు దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు. నీ సమస్యలు తీరిపోయే ఆలోచన చెప్తాడు. నీ రోగాల నుంచి నువ్వు విడుదల పొందే ఆలోచన దేవుడికి చెప్తాడు. నీ కఠినమైన సమస్యలు నీ కుటుంబాన్ని పరిపాలన చేస్తుండగా, అప్పుల మధ్యలో నీ కుటుంబం ధనపడుతుండగా, నిరుద్యోగంతో పిల్లలు పెళ్లిళ్ళు కాక సరైన సంబంధం దొరక్క బాధపడుతుండగా నువ్వు దేవుని ఆలోచన కోసం దేవుని దగ్గరికి వస్తే ఆయన ఆలోచన నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. నీ సమస్యలు తీరుతాయి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే మనం ఆయన దగ్గరికి రావాలి. దేవుని ఆలోచన కనుక్కోవడానికి ఆయన దగ్గర రావాలి. నేనేం చేయాలి ప్రభువా అని అడగాలి. దేవుని ఆలోచన తీసుకొని నువ్వు ఏదైనా కార్యం చేస్తే అది సఫలమవుతుంది. దేవుని ఆలోచన తీసుకొని ఏదైనా కార్యక్రమాన్ని మొదలు పెడితే అది సక్సెస్ అవుతుంది. నువ్వు ఇల్లు కట్టాలనుకుంటున్నావు, దేవుని ఆలోచన తీసుకొని ప్రభువా నన్ను ఇల్లు కట్టమంటారా అద్దంటారా అని దేవుని ఆలోచన మీరు అడిగారు అనుకోండి, దేవుడు చెప్తాడు కట్టమంటాడా వద్దంటాడా? పెళ్లి చేసుకోమంటాడా వద్దంటాడా? ఈ అమ్మాయిని చేసుకోమంటాడా ఈ అబ్బాయిని చేసుకోమంటాడా వద్దంటాడా? ఈ వ్యాపారం చేయమంటాడా వద్దంటాడా? నువ్వు ఆలోచన అడిగితే ఆలోచన దేవుడు చెప్తాడు. క్లియర్గా ఏ మాత్రం అనుమానం లేకుండా దేవుడికి బయలుపరుస్తాడు. అయితే ఆ ఆలోచనకు నువ్వు ఎప్పుడైతే తలదించుతావో దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఆలోచనకు నువ్వు ఎప్పుడైతే తలదించుతావో ఖచ్చితంగా దేవుని ఆలోచన నీ పట్ల నెరవేరి నీ జీవితం అద్భుతంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యెషయా రాసిన గ్రంథం 46వ అధ్యాయము 10వ వచనం. ప్రవక్త యెషయా రాసిన గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. నా ఆలోచన నిలిచుననియు నా ఆలోచన నిలిచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదనని నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. చూడండి అక్కడ రాయబడిన మాట నాతో పాటు చదవండి. నా ఆలోచన నిలుచుననియు, గట్టిగా గట్టిగా, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? నా ఆలోచన నిలుచుననియు. ఆయన ఆలోచన ఏమవుతుందంటే నిలుస్తుంది. నువ్వు ఆయన ఆలోచన తీసుకున్నావనుకో, నువ్వు ఆయన ఆలోచన ప్రకారంగా ఏదైనా పని చేశావనుకో, ఆ పని అయినా ఉద్యోగమైనా వ్యాపారమైనా సమస్త కార్యాలైనా అన్ని నిలుస్తాయి. ఒకసారి ఒక రాజు చాలా భయంకరమైన రోగం వచ్చింది. రోగం వచ్చి
పెద్ద మనుషులను పిలిచాడు, పెద్దలను పిలిచాడు. పెద్దలు ఉంటారు కదా, పెద్దలు ఉంటారు. మన సంఘాల్లో పెద్దలు లేదనుకోండి, దేవునికి స్తోత్రం. అందరు పెద్దలే, అందరు చిన్నలే. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా. మన సంఘాల్లో పెద్దలు ఉంటాయి, రాజుల దగ్గర పెద్దలు ఉంటాయి కదండి. ఆ రాజు పెద్దలను పిలిచాడు. పెద్దలను పిలిచి ఆ పెద్దలతో అంటున్నాడు, ఏ బాబు, పెద్ద మనుషులారా, మీరు ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళి మీరు ఆలోచన చేయండి, విచారణ చేయండి, ఆలోచన చేయండి. నేను మరి బ్రతుకుతానా, చచ్చిపోతానా? వింటున్నారా? నేను బ్రతుకుతానా, చచ్చిపోతానా అని చెప్పి ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళి మీరు విచారణ చేయండి. ఈ రాజు ఎవరు తెలుసా? నిజమైన దేవుని ఆరాధన చేస్తున్న రాజు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏ రాజు అయినా నిజమైన దేవుణ్ణి ఆరాధన చేస్తున్న రాజు. అంతలోపల దేవుడు దైవజనుని ఆ పెద్ద మనుషులు అలా వెళ్తుంటే ఒక దైవజనుడు వెళ్ళి వాళ్ళ ఎదురు నిలబడి వాళ్ళతో అంటున్నాడు, రాజు పంపించిన పెద్దలారా, యెహోవా సెలవించు మాట వినుడి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల్లో, ఇశ్రాయేలు యొక్క దేశంలో నిజమైన దేవుడు ఉన్నాడు అన్న సంగతి మరిచిపోయి ఎక్కడో దేవత దగ్గర నేను బ్రతుకుతానా చస్తానా అని చెప్పి ఆలోచన అడగడానికి వెళ్తున్నా ఓ పెద్దలారా, మీ రాజుతో ఇలా చెప్పండి, ఎక్కిన మంచము దిగకుండా చస్తాడు అని చెప్పండి. ఎక్కిన మంచం దిగకుండా చస్తాడు. చూశారు? మీరు దేవుని దగ్గర ఆలోచన అడగకుండా ఎవరో మంత్రగాని దగ్గరికి వెళ్ళి అట్లా వాటికి షాప్ ఊపుకుంటాడు కదా, ఊపుకుంటాడు షాట్. ఇటు కొన్ని బియ్యం, అటు కొన్ని బియ్యం వేస్తాడు. వేసి అల్లు పడుతుంటాడు. అక్క నీకే తిరుగుతుంది, షాట నీదికే అవుతుంది. విచారణ చేయకండి. మీరు ఆలోచన మీకు కావాలంటే దయ్యం దగ్గర ఆలోచన అడగండి. మీకు ఆలోచన కావాలంటే జీవము కలిగిన యేసు ప్రభు దగ్గర రండి. దేవునికి స్తోత్రం. ఆ జీవము కలిగిన యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను ఆలోచన అడగండి. ప్రభు, నీ ఆలోచన నాకు తెలియజేయండి. నేను సేవకు వచ్చే ముందు కూడా దేవుని ఆలోచన అడిగాను. ఈ నిర్మల సేవ చేయడానికి కూడా దేవుని ఆలోచన అడిగాను. ఈ మందిరం కట్టడానికి కూడా దేవుని ఆలోచన అడిగాను. ఈ గుడిపీఠం కట్టడానికి దేవుని ఆలోచన అడిగాను. ఇక్కడ ఒక ఫెయితం ఉండే ఆ దినాల్లో ₹1,00,000 పెట్టి కట్టిన, ప్రయాసపడి కట్టిన ఆ ఫెయితం ఈ దినాల్లో 5 లక్షలు అవుతుంది. ఆ దినాల్లో ₹1,00,000 పెట్టి ప్రయాసపడి కట్టిన ఆ ఫెయితంను కూల్చాలా లేదా అని దేవుని ఆలోచన అడిగాను. ఆలోచన అడిగి ప్రతి పని చేశాను. ప్రతి దానికి ఈ బైబిల్ పెట్టియాల ఆలోచన అడిగాను. ఈ టేబుల్ చేపియాలా, దీని కొలత ఎంత ఆలోచన అడిగాను. ఆ లైట్ కొనాలా ఆలోచన అడిగాను. ప్రతి దానికి ఆలోచన అడిగి పని చేశాను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. తర్వాత నేను ఇంటికి విజిటింగ్ వెళ్ళడానికి కూడా ప్రభుని ఆలోచన అడుగుతాను. ప్రభా, ఈరోజు నేను వెళ్ళాలా, వెళ్ళకూడదా, వెళితే ఎవరింటికి వెళ్ళాలి, ఎంతసేపు ఉండాలి, భోజనం చేయాలా, చేయకూడదా? దేవునికి స్తోత్రం. ప్రతిది ఆలోచన, ప్రతిది దేవుని దగ్గర నుంచి ఆలోచన అడిగి ప్రతి ఆలోచన గమనించి మేము ఈ రోజు వరకు ఈ పరిచర్యను కొనసాగించుకుంటూ వస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఆలోచన ఇచ్చే దేవుడు ఉన్నాడు. అందుకే దేవుని దగ్గర ఆలోచన చేసి పని చేయాలి. అర్థమైందా? వింటున్నారా? ఏ పని చేసినా దేవుని దగ్గర ఆలోచన చేయాలి, విచారించాలి. ఆయన ఆలోచన తెలుసుకొని ఆ పని చేయాలి.
దేవునికి స్తోత్రం. అప్పుడు మనం ఆయన ఆలోచన దగ్గరికి వెళ్ళాం, ఆయన ఆలోచన అడిగాం. వద్దన్నాడు అనుకోండి, ఆ పని చేయకూడదు. వెళ్ళొద్దు అనుకోండి, వెళ్ళకూడదు. ఆ పని చేయొద్దంటే చేయకూడదు. దేవుడు చేయమని నీకు ఆలోచనించాడా, చేయాలి. ఎంత కష్టమైన, ఎంత బాధైన, ఎంత శ్రమైన చేయాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక దేవుని ఆలోచన కోసం నువ్వు ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటావో నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. చీకటి తొలగిపోతుంది, శాపం తొలగిపోతుంది, కన్నీరు తొలగిపోతుంది. నువ్వు ఆశీర్వాదకరంగా మారి. నేను ఒక మాట చెప్పి త్వరగా ముగిస్తాను. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నిజుడవు తండ్రి. ఆ దినాల్లో ఇజ్రాయెల్ దేశాన్ని అహాబు రాజు పరిపాలిస్తున్నాడు. ఈ అహాబు రాజు పరిపాలిస్తున్న దినాల్లో ఒక దినం సిరియన్లు యుద్ధానికి వచ్చారు. విస్తారమైన సైన్యాన్ని తీసుకెళ్ళి వచ్చారు. అప్పుడు వెంటనే ఇజ్రాయెల్ పరిపాలిస్తున్న అహాబు రాజు ఏం చేశారు తెలుసా? తన పక్క రాజు యూదా దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఉన్నాడు. రాజైన యెహోషాపాతు రాజు ఉన్నాడు. రాజు పేరు యెహోషాపాతు. ఆ రాజు కబురు పంపాడు. ఏమనంటే, అయ్యా, నా మీదికి సిరియన్లు యుద్ధానికి వచ్చారు, మరి నాతో కలిసి యుద్ధం చేయడానికి నువ్వు వస్తావా అని చెప్పి సలహా అడిగాడు. ఆయన అన్నాడు, అయ్యా, నా జనమే నీ జనము, నా సైన్యమే నీ సైన్యము. నువ్వు యుద్ధానికి రమ్మని అంటున్నావు కనుక తప్పకుండా సిరియన్ల మీద యుద్ధం చేయడానికి నేను నీతో పాటు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని కబురు చెప్పి యూదా రాజు యెహోషాపాతు తన సైన్యాన్నంతా తీసుకొని ఇశ్రాయేలు రాజు దగ్గరికి వస్తాడు. బాగా గమనించండి. మీరు ఈరోజు ఈ వాక్యాన్ని వినకపోతే మీకు దేవుని ఆలోచన దొరకదు. మీ కుటుంబాలు అలానే దరిద్రంగా శాపంగా ఉంటాయి. దేవుని ఆలోచన మనం కనిపెట్టే విధానంలో ఎలా ఆశీర్వాదం ఉందో చక్కగా ఈ వాక్యాన్ని వింటే ఈ మనోనేత్రాలు వెలిగించబడతాయి. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచన నీకు దొరకకపోతే నీ జీవితంలో ఎన్నడూ ఆశీర్వాదాన్ని పొందుకోలేదు. గమనించండి, యెహోషాపాతు సైన్యం అంతా తీసుకొని ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చాడు. అప్పుడు యెహోషాపాతు అంటున్నాడు, ఇదిగో మనం యుద్ధానికి వెళ్ళాలంటే మొదట సేవకులను పిలిపించాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళు ఏ సలహా చెప్తారో ఆ సలహా ప్రకారంగా మనం వారి ఆలోచన ప్రకారంగా యుద్ధం చేయాలి. సేవకులందరినీ పిలిపించయ్యా అని ఇశ్రాయేలు రాజులైన అహాబుతో యూదా రాజు అన్నాడు. వెంటనే అహాబు రాజు 400 మంది ప్రవక్తలను పిలిచాడు. చెప్పండి, ఎంతమందిని? అది గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పండి. 600. అది ఎన్ని వందలు? 400 మంది ప్రవక్తలను పిలిచాడు.
400 మందిని రాజులు ఇద్దరు సింహాసనం మీద కూర్చున్నారు. ఇశ్రాయేలు రాజు అహాబు రాజు, ప్రవక్తలారా ప్రార్థన చేయండి, దేవుని ఆలోచన ఏంటో మాకు చెప్పండి, మేము సిరియన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాలా వెళ్ళకూడదా, వెళ్తే ఆ సిరియన్ల దేవుడు మాకు అప్పగిస్తాడా అని ఇశ్రాయేలు రాజు ప్రవక్తలను అడిగాడు. ఇక ప్రవక్తలందరూ ఆత్మతో నింపబడారు. ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ఎగురుతూ గంతులు వేస్తూ, ఇశ్రాయేలు రాజా, యూదా రాజా, సిరియన్ల మీదకి మీరు యుద్ధానికి వెళ్ళండి, ఇదిగో సిరియన్లను దేవుడు మీ చేతులకు అప్పగిస్తున్నాడు, సిరియన్లను మీరు చిత్తుగా ఓడించి వాళ్ళందరినీ మీరు చంపేస్తారు, యుద్ధానికి వెళ్ళండి, జయం మీదే అని చెప్పి 400 మంది ప్రవక్తలు ఏకరీతిగా ఒకటే స్వరమెత్తి ప్రవచనాలు పలుకుతున్నారు. ఏం పలుకుతున్నారు? ప్రవచనాలు పలుకుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎంతమంది? 400 మంది. అందులో యెహోషాపాతు రాజు కొద్దిగా డౌట్ వచ్చింది. 400 మంది ఒకటేసారి ఒకే స్వరంతో ప్రవచనాలు పలుకుతున్నారు, ఎందుకైనా మంచిది ఇశ్రాయేలు రాజా, ఈ 400 మంది కాక ఇంకా వేరే దైవజనుడు ఎవరైనా లేరా, వేరే ప్రవక్త ఎవరైనా లేరా అంటే ఇశ్రాయేలు రాజు అంటాడు, ఇదిగో ఒక ప్రవక్త ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు ప్రవచిస్తాడు, కానీ నాకు అనుకూలంగా ప్రవచనాలు చెప్పడు, నాకు అనుకూలంగా ఆలోచన ఇవ్వడు. కాబట్టి ఆ ప్రవక్త కాక వీళ్ళందరూ పిలిపించానయ్యా అన్నాడు. యెహోషాపాతు రాజు అన్నాడు, చాలా తప్పు చేశాడు, అసలు వీళ్ళంతా డూప్లికేట్, వీళ్ళు కాదు, ఆయనను పిలిపారు. ఆ ప్రవక్త వచ్చాడు, పిలిపిస్తే వచ్చాడు. ఇశ్రాయేలు రాజు అంటున్నాడు, బాబు, ఈ 400 మంది నా గురించి జయము జయము అని పాట పాడుతున్నారు, నా గురించి జయ జెండా ఎగరవేసి పాట పాడుతున్నారు, నీవు కూడా నేను యుద్ధానికి పోతే నాకు జయం దొరుకుతుందని నీవు కూడా నా జయాల గురించి ప్రవచనం పలకయ్యా, కీడు గురించి ప్రవచనం పలకకు అని ఆ ప్రవక్తకు ఈ విషయాలు చెప్తుంటే ఆ ప్రవక్త అన్నాడు, అయ్యా దేవుడు ఏది చెప్పు అంటే నేను అదే చెప్పాను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రవక్త పేరు మికయా అని రాయబడింది బైబిల్లో, మీరు ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు, గమనించండి. తర్వాత ప్రవచనం స్టార్ట్ చేశాడు ఈ ప్రవక్త, తన ఆత్మతో నింపబడి ప్రవచనం ప్రవచిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ చెదిరిపోవడం నేను చూస్తున్నాను, ఇశ్రాయేలు ప్రజలందరూ యుద్ధంలో చనిపోవడం నేను చూస్తున్నాను, కాబట్టి మీరు యుద్ధానికి వెళ్లకుండా మీ గృహాలలోనే ఉండండి అని ఈ ప్రవక్త ప్రవచించాడు. దేవుని ఆలోచన ఏంటంటే నువ్వు యుద్ధానికి వెళ్ళకూడదు, ఇది దేవుని ఆలోచన, ఇది దేవుని నిర్ణయం అని ఈ ప్రవక్త ప్రవచించాడు. 400 మంది ఏమంటారు, యుద్ధానికి వెళ్ళు, ఇది దేవుని ఆలోచన, దేవుడికి జయమిస్తాడు. ఈ ప్రవక్త అంటాడు, నువ్వు యుద్ధానికి వెళ్ళకూడదు, వెళ్తే చస్తావు, ఇది దేవుని ఆలోచన. ఈ ప్రవక్త చెప్తాడు. ఎంతైనా మెజార్టీ కదండి, ఒక్కడే కదండి. ఆ 400 మంది మాటే విన్నారు, యుద్ధానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. గమనించండి, అందులో యెహోషాపాతు రాజు, యూదా రాజు భయభక్తులు గలవాడైనందువల్ల ఆ యుద్ధంలో సైనికులు అతన్ని తరుముతుండగా ప్రార్థన చేస్తే ఇదిగో యూదా రాజు కాపాడబడతాడు. ఇశ్రాయేలు రాజు ఉన్నాడే అహాబు, అబద్ధ ప్రవక్తలను పెట్టుకున్నవాడు, అబద్ధపు ఆలోచనల మీద ఆధారపడినవాడు ఉన్నాడే, ఒకడు గురి చూడగానే విల్లు విసరగా, గురి చూడగానే బాణము విసరగా ఆ అహాబు రాజు యొక్క కవచపు యొక్క సందులో నుంచి బాణం దూసుకుపోయి సాయంకాలం వేళకు అహాబు రాజు అక్కడికక్కడే పడి చచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచన ఏంటి? యుద్ధానికి వెళ్ళదు, వెళ్తే చస్తావు.
ఉన్నాడా? వినలేదు. అహాబు రాజు వినలేదు. వినకుండా ఆ దుర్మార్గునితో యెహోషాపాతు కూడా వెళ్ళాడు. కానీ అతని భక్తి అతని కాపాడింది. తప్పైన ప్రభావాన్ని క్షమించు. ఈ దుర్మార్గునితో నేను చేతులు కలిపి, ఈ దుర్మార్గుని ఆలోచనలో నేను ఆలోచన కలిపి వచ్చానయ్యా, నన్ను క్షమించు ప్రభా, నన్ను కాపాడు ప్రభా అని ఏడిస్తే దేవుడు యెహోషాపాతు రాజును కాపాడాడు. దుర్మార్గుడైన అహాబు రాజును ఇదిగో దేవుని ఆలోచన తెలుసుని ఉండి కూడా వెళ్ళదంటే వచ్చిన ఈ అహాబు రాజు ఆ యుద్ధ రంగంలోనే పడేయచ్చు. ప్రేమైన దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సేవకులలో నిజమైన సేవకులు ఉంటారు, అబద్ధపు సేవకులు ఉంటారు. నిజమైన సేవకుల యొక్క సలహా తీసుకొని, ఆలోచన తీసుకొని నువ్వు ఆత్మీయంగా ముందుకు సాగితే ఆశీర్వాదకరంగా ఉంటావు. అబద్ధపు ప్రవక్తలు నమ్మి అబద్ధ సేవకులను ఇంటికి పిలిపించుకొని కాంట్లో పెట్టి నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను, చెయ్యొచ్చా? ఇలా ఉండాలనుకుంటున్నాను, ఉండొచ్చా? దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా. ఉన్న భార్య సాలదని ఇంకో భార్య కూడా చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకోవచ్చా? ఆ పాస్టర్ గారు అంటాడు చేసుకోవచ్చు, నీకు చేయను అంటాడు. ఎవడు? అబద్ధ ప్రవక్త. నిర్మల్లో ఉన్నారు దొంగలు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా. అలాంటి వాడిని ఇంటికి రాయించినా నీకు శాపమే. అర్థమైందా? అలాంటి వాడు నీ ఇంట్లో అడుగు పెట్టినా నీకు దరిద్రమే. దేవునికి స్తోత్రం. అలా అని అందరూ అబద్ధికులని కాదు నేను చెప్పడం, అలా అని అందరూ దొంగలని కాదు చెప్పడం. అలాంటి వారు ఉన్నారు, నువ్వు గుర్తించాలి. నువ్వు గుర్తించాలంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని ఆలోచన కోసం నువ్వు ఎప్పుడైతే కనిపెడతావో, ఆ ఆలోచన ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే నడుస్తావో, నీకు జయము తప్ప నీ జీవితంలో ఓటమి ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. జయమే నాకు జయమే, జయమే నాకు జయమే, జయమే నాకు జయమే, జయమే నాకు జయమే. పూర్ణ హృదయముతో ఏంటి కారణం? ఏంటి? దేవుని ఆలోచన. పెళ్ళి బొమ్మను తీసుకొచ్చి అక్కబెట్టు. పెళ్ళి అంటే నీ కూతురు బొమ్మనా, నీ కొడుకు బొమ్మనా? ఆ రోడ్డు మీద 2 బొమ్మలను తీసుకొచ్చి మంగళసూత్రం కట్టిన. షాపుడు ఏం చేస్తాడు? పొద్దున్నే అక్కబెడతాడు, సాయంత్రం కాగానే మళ్ళీ తీసుకుపోయి ఆ మూల ఒకటి ఈ మూల ఒకటి పడేస్తాడు బొమ్మ. పొద్దున్న రాగానే అందరూ చూస్తట్టుగా అక్క పెడతాడు. ఈ బొమ్మ పెళ్ళంటే
దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఆలోచన లేకుండా, దేవుని ఆలోచన లేకుండా నువ్వు ఏం చేయకూడదు. అర్థమైందా? దేవుని ఆలోచన లేకుండా నువ్వు ఏది చేసినా నువ్వు సక్సెస్ కావు. మీకు ఒక మాట చెప్తానండి, మీ ఆలోచనలన్నీ సంపూర్ణంగా సమాధి చేయబడాలి. దేవునికి స్తోత్రం. విషయం చెప్పంటారా? లేవి కాండంలో ఒక మాట రాస్తుంది, చదవండి. లేవి కాండము 1వ అధ్యాయము 14వ వచనంలో పౌరూప్యుల గురించి రాయబడింది. లేవి కాండం 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షిజాతిలోని దైనయుడల తెల్లగువ్వలలో ఉండే గాని పావురపు పిల్లలలో దేవుని యాజకుడు బలిపీఠం దగ్గరకు దాన్ని తీసుకొని వచ్చి దాని తలను తుడిచి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. చాలు చాలు. ఒకసారి చేతులు పైకి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇదిగో ఈ పావురపు పిల్లలు చూడండి. ఈ పావురపు పిల్లను కానుక తీసుకొచ్చాయి. విశ్వాసులు కానుక తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పావురపు పిల్లలు బలిపీఠం మీద అర్పణ చేయాలంటే యాజకుడు ఏం చేయాలి సార్? ఈ పావురపు పిల్ల యొక్క తలను చూస్తున్నారా? తల చూస్తున్నా చూడండి. ఈ తలని ఏం చేయాలట చెప్పండి. అమ్మా చెప్పమ్మా. తల్లి ఎదురు కన్ను మూసుకుని దర్శనం చూస్తుంది. ఎదురా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పావురపు పిల్ల ఏం చేయాలట? దీని తలను చెప్పండి గట్టిగా తురించాలి, విరిచేయాలి. దీన్ని గట్టిగా ఇరిచేస్తే ఇదేమవుతుంది? గిల పట్టుకొని చేసుకో. అవునా? ఎందుకు తురించాలి? మీ తలను కూడా తురించాలి. ఎందుకు తురించాలంటే ఈ తలలో పుట్టే ఆలోచనలు ఉన్నాయి కదా, నీ సొంత ఆలోచనలు తురించబడాలి. నీ తలను ఎప్పుడైతే తురించుతావో అక్కడ వేరొక లక్ష్యం ఉందని చెప్పండి. ఎవరు చెప్పండి. సంఘానికి శిరస్సు క్రీస్తు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క తలచి ఈ తల తీసేస్తే ఏ తల చెప్తారు? యేసు ప్రభు యొక్క తల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తల అంటే ఇంటికి తల నడుపుతుంది. తల తీసేయమన్నాడంట అని చెప్పి మీ తల తీసేయాలంటే మీ తలలో ఉన్న ఆలోచనలన్నీ చచ్చిపోవాలి. మీ సొంత ఆలోచనలు మీ సొంత తలలోనే చచ్చిపోతే అప్పుడు యేసు ప్రభు యొక్క తల వచ్చి దీనికి అడుగుతుంది. యేసు ప్రభు యొక్క ఆలోచనలు పరిశుద్ధమైనవి కనుక, స్థిరమైనవి కనుక నీవు ఆశీర్వాదకరంగా మారు. నీ సొంత ఆలోచనలు చావాలి. నీ సొంత ఆలోచనలు సమాధి చేయబడాలి. ప్రభు యొక్క ఆలోచన నీకు ఎప్పుడైతే దొరుకుతుందో నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను, గమనించండి. బైబిల్లో దావీదు ఉన్నాడు కదా. దావీదు అందరికి తెలుసండి. బైబిల్లో దావీదు అందరికి తెలుసా? గొలియాతుని చంపుతాడు చూడండి. తెలుసా? తెలిస్తే తెలుసా అని చెప్పండి. లేకపోతే పేరు విన్నారు ఎక్కడన్నా? ఎక్కడుంది ఆయన పేరు? బైబిల్ ఉంది కదా. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. దావీదు గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. దావీదు దేవుని ఆలోచన లేకుండా ఎక్కడికి వెళ్ళిన వాడు కాదట. దేవుడు చెప్తేనే యుద్ధాలు చేశాడట. దేవుడు వెళ్ళమంటేనే పలాని చోటికి వెళ్ళాడట. దేవుడు ఇది చెయ్యమంటేనే ఆ పని చేశాడట. అందుకే దావీదు జీవితంలో గొప్ప జయ పతాకాన్ని దావీదు ఎగరవేయగలిగాడు. దావీదు జీవితంలో దావీదుకు ఓటమి లేదు. ఓటమి చూసిన వాడు కాదు దావీదు. మీరు దావీదు గురించి చదవండి బైబిల్లో. దావీదు ఓటమి చూసిన వాడు కాదు. కారణం ఎందుకు? దేవుని దగ్గర ఆలోచన తీసుకుంటాడు, యుద్ధం చేస్తాడు, శత్రువులందరినీ చంపేస్తాడు.
దేవుని దగ్గర ఆలోచన తీసుకుంటాడు, ఫలాని చోటుకి వెళ్తాడు. దేవుని దగ్గర ఆలోచన తీసుకుంటాడు, సింహాన్ని చంపుతాడు. దేవుని దగ్గర ఆలోచన తీసుకుంటాడు, గుడ్డెలను చంపుతాడు. దేవుని ఆలోచన ప్రకారంగా నడవడము, కూర్చోవడం. దేవుని ఆలోచన లేకుండా దావీదు ఏ పని చేయడం. అందుకే కీర్తనలు రాస్తూ మొదటి కీర్తనలోనే రాస్తున్నాడు ఏమని? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నడవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, నివాదాత్మలు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు అతడు నీటి కాలువ ఓరన నాటబడిన వాడే ఆకు వాడక తన కాలమును ఫలమిచ్చు చెట్టువలె అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. దుష్టుడు ఆరాధనగా గాలి చదవగొట్టు మొదటి కీర్తనలో మొదట్లోనే ఉన్నాయి. అందుకే దావీదు దుష్టుల ఆలోచన ప్రకారంగా నడవక దేవుని ఆలోచన ప్రకారంగా నడిచాడట. దేవునికి స్తోత్రం. ఒక రెఫరెన్స్ చూద్దామండి, చదవండి. మొదటి సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా దగ్గర చాలు చేయగా పోవచ్చునని యెహోవా అతనికి తలవించింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చేతులు పైకెత్తి హుషారుగా నిద్రపోయేవాళ్ళు. ఇక్కడ దావీదు గురించి రాయబడింది. జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా దగ్గర చాలు చేయగా దావీదు యెహోవా యొక్క ఆలోచన విచారణగా, ఆలోచన అడగగా, విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి తలవించింది. దావీదు దేవుడు పోవచ్చు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పలానా దగ్గరికి వెళ్ళాలా ప్రభా, మీ ఆలోచన ఏంటి నాకు చెప్పండి అంటే దేవుని ఆలోచన కనుక్కొని వెళ్ళాడు. దేవుని నడిపింపులో ఉన్నాడు దావీదు. విశ్వాసులందరూ పాల్గొనాలని కోరుచున్నాను. అందుకే దేవుడు పెట్టాడు. దేవుని ఆలోచన లేకుండా జీవితంలో ఏది చేయలేము. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఏది చేసినా దేవుని ఆలోచన ప్రకారంగానే చేస్తున్నాం. దేవుని ఆలోచన ప్రారంభించింది. గురువారం వారి గృహంలో స్త్రీలతో పాల్గొనాలని కోరుచున్నాం. సాయంత్రం 6 గంటలకు కరోనా పడితే నీళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి? బండ కిందికి వెళ్ళొచ్చు. చెప్పండి మరి. బండలో నుంచి వచ్చాయి. దేవునికి స్తోత్రం. బండలో నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయి. నువ్వు దేవుని ఆలోచన అడిగి ఏదైనా చేస్తే అది బండలాంటి సమస్య కావచ్చు. దేవుడు ఆ బండను బద్దలు చేసి నీకు సహాయం చేసి నీ సమస్యలన్నీ తీర్చగలడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచన కోసం కనిపెడదాం. యెహోవా ఆలోచన సదాకాలం నిలిచే ఆలోచన. అది ఆశీర్వాదకరమైన ఆలోచన, అది ఉన్నతమైన ఆలోచన, అది ప్రశస్తమైన ఆలోచన. దేవుడు ఒక ఆలోచన చెప్పి ఒక కార్యం చేయమన్నాడంటే దాంట్లో ఫెయిల్ అయ్యే సమస్య లేదండి. బాగా మత్తు పదార్థ డ్రగ్స్, అవేవి ఆ డ్రగ్స్ ఉంటాయి, అట్లా పుచ్చుకునే డ్రగ్స్ ఉంటాయి, మత్తు పదార్థాలు. అంత మత్తు తీసుకునే ఒక డ్రగ్ తీసుకునే ఒక వ్యక్తి ఒక అమ్మాయికి దర్శనం ఇచ్చి దేవుడు చెప్పాడట, ఆయనను పెళ్లి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆమె పోయి పూర్ణ ఏడుస్తుంది, మంచి విశ్వాసరాలు.
మంచి విశ్వాసదారు ప్రభా. ఏంటి ప్రభా, ఇంత మత్తులో ఉండి తాగుతున్నా, డ్రగ్ తీసుకుంటున్నా, ఈ దుర్మార్గమైన మనుషులను పెళ్లి చేసుకోవాలంటున్నావు ప్రభా. ప్రభా, ఇది నీ స్వరం కాదయ్యా, ఇది నీ ఆలోచన కాదయ్యా, నీ ఆలోచన పవిత్రంగా ఉంది ప్రభా. గమనించింది ఏంటి నీవు ఆ ఈ కర్మాన్ని పెళ్లి చేసిన నెల రోజులకి ఏర్పాటు చేస్తున్నారు. నా సేవలో నేను దేవుని ఆలోచన చేయండి ఈ మనిషి తరబడి నెలలు తరబడి దేవుని ఆలోచన కోసం ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. డ్రైవర్ ఎట్లా ప్రభా అని కారులో నిలిచాను కదా, డ్రైవర్ పంపియనా అంటాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సరే, ఒక నెల నాకు కొద్దిగా డీజిల్ పోయడానికి కష్టంగానే అనిపించింది, కానీ తర్వాత ఒక నెల దాటిన తర్వాత దేవునికి స్తోత్రం, ఈ రోజు కూడా బండిలో ఖాళీ ట్యాంక్ లేకుండా దాన్ని నింపుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, నింపుతూనే. ఒకప్పుడు 200 రూపాయలు ఇల్లు కిరాయి కట్టుకోలేని భయంకరమైన పరిస్థితుల్లోనే, తినడానికి తిండి లేని పరిస్థితి, వేసుకోవడానికి చెప్పు లేని పరిస్థితి, ఒంటరిగా ఈ నిర్మల్ పట్టణంలో రోడ్ల మీద తిరుగుతున్న ఆ దినాలు నాకు గుర్తు వచ్చి ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ, ప్రభా, ఒకప్పుడు నేను ఏమీ లేని దీనులను, గర్వాలను, దరిద్రులను ప్రభా, ఈరోజు నేను ఒక కారుకే 5,000 రూపాయలు
సేవలో ఎన్నో విషయాల్లో వేల రూపాయలు ఖర్చు పెట్టడానికి నువ్వు నాకు సహాయం చేశావు అని చెప్పి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు ఆయన ఆలోచన ప్రకారంగా చేస్తే ఆయన ఎంతైనా దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా. 10 ఎకరాల స్థలం కొన్నాను అనుకుంటున్నాం. ప్రభు కొనమన్నాడు. ప్రార్థన చేశాం. ప్రభు కొనమంటారా అంటారా? ప్రభు కొనమన్నాడు. ఆలోచన ఇచ్చాడు. ఆమేన్. 40 లక్షలు కావాలి. దేవునికి స్తోత్రం. మీరు ఎవరు తీసుకొస్తారో తీసుకొచ్చి 40 లక్షలు కదా 40,000 ఎవరైనా ఇస్తారండి? చెప్పండి మీరు ఇస్తారు. ఆలోచన చెప్పిన దేవుడే, ఆలోచన ఇచ్చిన దేవుడే ఆ 40 లక్షలు కూడా చెప్పండి గట్టిగా ఇస్తాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా. బైబిల్ కాలేజ్ కట్టమంటున్నాడు దేవుడు. నాకు ఆలోచన చెప్తున్నాడు. కట్టాలా కట్టకూడదా ప్రభుని అడుగుతున్నాడు. కొంతమంది నిశ్చయాలను తయారు చేయమంటున్నాడు దేవుడు. చేయాలా చేయకూడదని ప్రభుని అడుగుతున్నాడు. ప్రతి ఆలోచన దేవుని దగ్గర కనిపెట్టి 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 ప్రభుని అడుగుతున్నాడు. అది 10 సార్లు నాతో మాట్లాడి దేవుడు నాతో కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ పనిలో నేను ముందుకు సాగు. అందుకే ఆ పనిలో దేవుడు చేయాలని ఇస్తున్నాడు, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా ప్రతి విషయానికి దేవుని ఆలోచన అడగండి. దేవుని ఆలోచన లేకుండా, సేవకుల ఆలోచన లేకుండా ఏ పని చేయకండి, ఏ కార్యం చేయకండి. మీరు దేవుని ఆలోచన, సేవకుని ఆలోచన కనిపెట్టినారనుకోండి, మీ కుటుంబంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. ఆమేన్. సహోదరుడు వచ్చి అడిగాడు, పాస్టర్ గారు నేను మరి మాకు వ్యవసాయం లేదు పాస్టర్ గారు, మరి బ్రతకాలి, భార్య పిల్లలు ఉన్నారు, ఆటో కొనుక్కుంటారు పాస్టర్ గారు, మీరు ఆలోచన చెప్తే నేను కొనమంటే కొంటాను, లేకపోతే లేదయ్యా. నేను వెళ్ళాలని ప్రార్థన చేసి రేపు చెప్తాను, వెళ్ళేదా కోపాలి అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తెల్లారి వచ్చాడు. సాయంకాల సమయంలో వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేశారని అడిగాడు. దేవునికి స్తోత్రం. అయ్యో నేను మీటింగ్ బిజీలో ప్రార్థన చేయడం మర్చిపోయాను బాబు, మరి ఇంకో రోజు అవకాశం రేపు రా ఓపికతో వెళ్ళాడు. ఆ రోజు రాత్రి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ప్రభుని అడిగాను, కొనమంటారా అంటారా పాస్టర్? మరి అయ్యా అంటే కొనమని చెప్పాను. దేవునికి స్తోత్రం. చెప్పానండి. హల్లెలూయా. దేవుడు అద్భుతంగా పాత ఆటోనైనా రిపేర్ లేకుండా మంచిగా నడుస్తూ దాని అప్పు దాదాపుగా తీరిపోయింది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆలోచన అడిగి మీరు ఏదైతే చేస్తారో అది సక్సెస్ అవుతుంది. అద్భుతంగా మీ సమస్యలు తీరిపోతాయి. ఒకదిన హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ ఏమన్నారంటే, డాక్టర్ గారు అన్నాడు, 1 వారం 2 వారాల్లో స్తోత్రం అన్నాడు. అంటే స్తోత్రం అంటే చెప్పండి మన భాషలో ఏంటో స్తోత్రం. పోతాడా పోతాడు అన్నాడు డాక్టర్ గారు. డాక్టర్ అలా అనేసరికి నేను కొద్దిగా బాధతోనే ప్రార్థన చేశాను. ప్రభా డాక్టర్లకు పరమ డాక్టర్ విని దేవునికి స్తోత్రం. నా ఆలోచన అడుగుతున్నారయ్యా, బ్రతుకుతాడా చచ్చిపోతాడా పాస్టర్ గారు? బ్రతుకుతాడంటే డబ్బులు ఖర్చు పెడతాం, చచ్చిపోతాడంటే ఈ రోజు నుంచే మెడిసిన్స్ తీసుకోవడం ఆపేస్తాం. మీ ఆలోచన చెప్పండి అన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన బ్రతికేయడానికి చెప్పడానికి దేవుడా నన్ను అడుగుతారు ఏంటి? ఏదో ఒకటి కన్ఫర్మ్ గా చెప్పండి పాస్టర్ గారు, మీరు సేవకులు కదా అంటే నేను అన్నాను, సేవకుడి నోటి నుంచి ఆశీర్వాదం పలికే రావాలి కనుక బ్రతుకుతాడు పో అన్నాడు. దేవునికి స్తోత్రం. సావకుండా ఇప్పటిదాకా మన మధ్యలోనే ఉండండి. డాక్టర్లు ఏమో రిపోర్ట్ ఇచ్చి పంపించారండి, బ్రతికి ఉన్నాయి. నేను ప్రార్థన చేశాను, ప్రభుని అడిగాను, అడిగింది వాళ్ళు చెప్పారు బ్రతుకుతాడు అన్నారు, బ్రతికాడు. దేవునికి స్తోత్రం. అలా దేవుని దగ్గర ఆలోచన అడిగితే, సేవకుల దగ్గర ఆలోచన అడిగితే మీకు ఆలోచన దొరుకుతుంది, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. అలా దైవికమైన ఆలోచన తీసుకొని మన కుటుంబాలు సంతోషంగా సమాధానంగా సాగిపోయినట్లుగా
మనం దేవుని ఆలోచన మీద ఆధారపడదాం. దేవునికి స్తోత్రం. దేవుని ఆలోచన కోసం కనిపెడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి దైవికమైన కృప ఆలోచన దేవుడు తన ప్రజలందరికీ దయచేయును గాక. మోకరించండి.